నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా నేడు అమరావతి క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కానుంది. IBM సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు మరింత వేగవంతం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్, 3000 మందికి పైగా ప్రొఫెసర్లు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. తయారీ, ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక సేవలు, ఇంధనం వంటి రంగాల్లో అత్యాధునిక క్వాంటమ్ ఏఐ అప్లికేషన్స్ అభివృద్ధికి ఈ కేంద్రం కీలకంగా మారనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా అమరావతి క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ నేడు ప్రారంభం కానుంది. IBM సహకారంతో క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి క్వాంటమ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటులో భాగంగా ఈ క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ కీలకమైన మైలురాయిగా నిలవనుంది. 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్, 3000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థులు రియల్ టైం క్వాంటమ్ అప్లికేషన్లు, అల్లారిథిముల అభివృద్ధికి తోడ్పాటును అందించేలా ఈ సెంటర్ ఏర్పాటవుతుంది. పారిశ్రామిక, విద్యారంగంలోని అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యాన్ని అనుసంధానించే వేదికగా ఈ అమరావతి క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను రూపొందించారు. AQAIC కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లోని 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. తయారీ, లాజిస్టిక్స్, వైద్యారోగ్యం, ఆర్థిక సేవలు, ఇంధనం, వ్యవసాయం, ప్రజాసేవల రంగాల్లో క్వాంటమ్ అప్లికేషన్ల అభివృద్ధికి ఈ సెంటర్ తోడ్పాటు అందించనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన పరిశోధన, డీప్ టెక్ లాంటి అంశాల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఈ AQAIC ఏర్పాటు కీలక ముందడుగు కానుంది. పారిశ్రామిక, విద్యారంగంలోని అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యాన్ని అనుసంధానించే వేదికగా ఈ అమరావతి క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను రూపొందించారు. వివిధ రంగాలకు సంబంధించి ప్రాక్టికల్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు, అల్గారిథంల అభివృద్ధిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేయనుంది. పారిశ్రామిక, విద్యారంగం, సాంకేతిక రంగం నుంచి నిపుణులు అధునాతన కంప్యూటేషనల్ స్కిల్స్తో వివిధ సమస్యల పరిష్కారం కోసం క్వాంటమ్ అప్లికేషన్లను అమరావతి క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. కోస్తా ప్రాంతాల్లో హరితాభివృద్ధి, పర్యావరణ సమతుల్యత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించే దిశగా సమావేశంలో చర్చించారు. అటవీ సంపద పెంపు, తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్ధిపై సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే చర్యలపై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్, CCF BNM మూర్తి, CCF N నాగేశ్వరరావు హాజరయ్యారు. అలాగే అటవీ శాఖ సలహాదారు P మల్లికార్జునరావు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంటుకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. గుంటూరు నగరం గోరంట్లలోని పిల్లి మాణిక్యరావు నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ విందు భేటీకి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తీసుకువెళ్లడంతో పాటు సర్ ప్రక్రియ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, పొన్నూరు ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ రోజు ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సందర్శించి విచారణలో భాగంగా పలువురు పోలీస్ సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. తన బిడ్డ బతికి ఉన్నాడో లేదో తెలపాలని సాయి కృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేయగా స్థానిక పోలీసులపై నమ్మకం లేక ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నగరంలో సంచలనం రేపుతున్న రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణాధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను అధికారులు నియమించారు. కేసుపై వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన కనిపించకుండా పోయాడని, అతడిని స్టేషన్లో లాకప్ డెత్ చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఎస్పీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా పలువురు పోలీసు సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ బతికి ఉన్నాడో లేదో తెలపాలని కోరుతున్నారు. తన బిడ్డ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాయికృష్ణ మిస్సింగ్ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్తుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆధునిక పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ పార్కుల అభివృద్ధి లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ జపనీస్ గార్డెన్స్ ను పరిశీలించిన మంత్రి అక్కడ అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని మలేషియాకు వచ్చారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఆధునిక పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో సింగపూర్లో పర్యటిస్తున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అక్కడ అమలవుతున్న అత్యాధునిక విధానాలను అధ్యయనం చేశారు. పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ సింగపూర్లోని మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్ఈఏ డైరెక్టర్ కోలిన్ గూగ్తో సమావేశమైన మంత్రి పర్యావరణ పరిరక్షణ, నగర పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. తదుపరి మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో కలిసి తువాస్ సౌత్ ఇన్సినరేషన్ ప్లాంట్ను సందర్శించారు. సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుగా ఉన్న ఈ కేంద్రంలో ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ ప్రమాణాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన మంత్రి రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో వాటి అమలు అవకాశాలపై అధికారులతో అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం పశ్చిమ సింగపూర్లోని జురాంగ్ లేక్ గార్డెన్స్ పరిధిలో ఉన్న జపనీస్ గార్డెన్ను సందర్శించిన మంత్రి అక్కడ పార్కుల రూపకల్పన, నిర్వహణ, హరిత వాతావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతితో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పార్కుల అభివృద్ధి, హరిత ప్రాంతాల విస్తరణ, ప్రజలకు మెరుగైన వినోద వసతుల కల్పన అంశాలపై సింగపూర్ అధికారులతో చర్చించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పార్కుల అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నారు. సింగపూరు పర్యటన కార్యక్రమాలను ముగించుకున్న మంత్రి నారాయణ తదుపరి అధ్యయన పర్యటన కోసం మలేషియాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ తాను 2 పిల్లలకు మేనమామనని చెప్పుకుంటూనే అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఒక్క బిడ్డకు మాత్రమే ప్రయోజనం కల్పించి మరో బిడ్డను అన్యాయం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పలు సర్వేలు కూడా ప్రజల మద్దతును సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్పై విమర్శలు చేసిన మంత్రి రామానాయుడు అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వ పాలనను ప్రస్తావించిన మంత్రి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడంతో ప్రజలు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారని, కానీ పాలన ప్రజలకు దూరంగా సాగిందని విమర్శించారు. కక్షలు, వివక్ష, నియంతృత్వ ధోరణులతో పాలన సాగిందని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల కూటమి పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ పరిస్థితి బలహీనంగా మారిందని, పార్టీని నిలబెట్టుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారితో ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మేనమామగా ఉండి మిగిలినటువంటి బిడ్డలను రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం. సాక్షాత్తు గత పాలకుడ నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక ఆమె వాట్సాప్లో పెట్టింది, కేంద్రం సాయంతో ఈవేళ 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభావ్ కానీ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈరోజు అందించేటువంటి కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సు ద్వారా ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు చెప్తే వాళ్ళ అకౌంట్లకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వేవర్స్కి 200 యూనిట్లు మగ్గాలుంటాయి, పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా అందించడం కానీ, మత్స్యకారులకు 20,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి విషయం కానీ, ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక పక్కన అభివృద్ధిని కూడా. గతంలో మనం చూసాం, రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిని ఈరోజు నిర్మాణం చేయడం కానీ, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్ళీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, ఇట్లా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విశేష ఆదరణ పొందుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేవలం తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగానే ఇప్పటి వరకు సుమారు 64.86 లక్షల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం విశేషమన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల చిరునవ్వుల్లో ప్రభుత్వ సంక్షేమ పాలన పట్ల ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోందని, నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్కిల్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి వంటి సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు.
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 30వ డివిజన్ దేవీనగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు తుంపాల వరప్రసాద్, విక్రమ్ రామ్మోహన్తో పాటు 207 మంది అనుచరులు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి బలోపేతం అవుతోందని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుంపాల వరప్రసాద్ తన మిత్ర బృందంతో కలిసి పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వీరి చేరికతో 30వ డివిజన్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారందరికీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిదని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బోండా ఉమా పేర్కొన్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్కిల్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి వంటి సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి రూపాయి ప్రజలకు చేరేలా పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతూ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజున 30వ డివిజన్లో రామకృష్ణాపురం దేవీనగర్ ప్రాంతంలో ప్రముఖుడు. ఆ ఏరియాలో 30వ డివిజన్లో పేద వర్గాలకు ఏ కష్టం వచ్చినా తన సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి అండగా ఆదుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తుంపాల వరప్రసాద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవటం, ఆయనతో పాటు ఆయన మిత్ర బృందం, ఆయన అనుచరులు దాదాపు 200 మంది అందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరికీ తగిన గుర్తింపుని, ప్రాధాన్యతనిచ్చి పార్టీలో బాధ్యతలు అప్పచెప్పి మరింతగా ప్రజలకి సేవ చేయే విధంగా వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే అందరం కలిపి ఒక కుటుంబంలాగా ఉండే పార్టీ ఇది. అందరం కూడా అన్నదమ్ముల్లాగా, అన్న చెల్లెల్లాగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పేద వర్గాలకి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాం. సంక్షేమ పథకంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇంకా మరే విధమైనటువంటి స్కీమ్స్ కానీ అన్నింటిని కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించేదానికి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు తుంపాల వరప్రసాద్ని హృదయపూర్వకంగా ఆయన మిత్ర బృందాన్ని, విక్రమ్ మోహన్ని, జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారు వారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో వాళ్ళు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక నుంచి ఇంతకుముందు ఏం చేసినా నేను ఒక 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు కార్పొరేట్గా పోటీ చేశాను. కానీ నాకు మిగతా పార్టీలో సరైన గుర్తింపు రాలేదు. మరి నాకు తెలిసిన దమ్మున్న వ్యక్తి సెంట్రల్లో బోండా ఉమా గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు. అటువంటి దమ్మున్న నాయకుడు నాయకత్వంలో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. ఇక నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు బోండా ఉమా గారిని వదిలిపెట్టను. వారి అంటే నేను నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వచ్చిన పార్టీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా, మేడం గారికి, విక్రమ్ మోహన్ గారికి, పుట్టుమొక్కల రఘు గారికి, మిగతా నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుంపాల వరప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో వాళ్ళ మిత్రులతోనూ, స్నేహితులతో అందరితో కూడా కలిసి పార్టీలోకి రావటం ఎంతో శుభదాయకం. ఇట్లా ఎమ్మెల్యే గారు మాట ఇస్తే, మా ఉమన్న మాట ఇస్తే మాట తప్పడు, మడం తిప్పడు అనేది మా అందరికీ ఒక నమ్మకం. ఆయన నాయకత్వంలో పనిచేయటానికి యువత
మనతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు వాళ్ళ పిల్లలు కూడా మన సమస్యలు తీర్చడానికి ఎప్పుడు అనునిత్యం మన మధ్యలోనే ఉంటున్నారు. కాబట్టి ఇట్లా అందరూ కూడా మాయ మాటలకు మోసపోకుండా మనకు పనిచేసే నాయకుడు ఉమన్న ఉన్నారు. కాబట్టి ఎవరైనా ధైర్యంగా ఉమన్న దగ్గరికి వచ్చి ఏ పనున్నా నేను చేస్తాను అంటే తప్పకుండా చేస్తారు. ఆ నమ్మకంతో ఇవాళ ఇంతమంది పార్టీలో జాయిన్ అవటం కూడా జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను ఎమ్మెల్యే గారి తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మందిని అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తప్పించారు. తొలగించిన వారిలో కొందరు 7 ఏళ్లు, మరికొందరు 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉంటూ సొంత వ్యాపకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైరుహాజరీలో ఉన్న 43 మంది వైద్యులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా 4 ఏళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబంధనలను అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతో పాటు అభియోగాలు నమోదు చేసినప్పటికీ స్పందన లభించనందున విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మందిని అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి తప్పించారు. ఇదే విధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలు తుది దశకు చేరుకున్నాయి. వీరిలో జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్, ఇతర వైద్యులు ఉన్నారు. వాస్తవానికి 118 మంది పర్మనెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుంచి తప్పించవచ్చు. వీరిపై ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. ఈ 43 మంది కాకుండా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు జారీ, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించబోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమశిక్షణ, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యుల పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇదే విధంగా గత నెలలో 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. శాశ్వత ఉద్వాసనకు గురైన 51 మందిలో బోధనాసుపత్రులకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లు 8 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 41 మంది, 2 ట్యూటర్లు ఉన్నారు. వీరితో పాటు మరో 3 ప్రొఫెసర్లపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలగించిన వారిలో కొందరు 7 ఏళ్లు, మరికొందరు 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉంటూ సొంత వ్యాపకాలు సాగిస్తున్నారు. దేశాభివృద్ధికి ఎల్ఐసి ఎంతో కృషి చేస్తుందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలు ఎన్నో వచ్చినా నమ్మకంతో అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎల్బీసీలో ప్రభుత్వ వాటాల అమ్మకం, బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులను దేశహితం కోరి వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. దేశాభివృద్ధికి ఎల్ఐసి ఎంతో కృషి చేస్తోందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఎల్ఐసి ప్లాటినం జూబిలీ వేడుకలను పురస్కరించుకుని భవానీపురంలోని ఎల్బీసీ కార్యాలయం వద్ద మానవహారం కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల పోరాటాలు, అన్ని తరగతుల సిబ్బంది, ఏజెంట్ల కృషి కారణంగా ఎల్బీసీని ప్రపంచ స్థాయిలో అగ్రగామి సంస్థగా చేశాయని తెలిపారు. గత 7 దశాబ్దాలుగా ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు కంపెనీలు ఎన్నో వచ్చినా నమ్మకంతో అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీసీలో ప్రభుత్వ వాటాల అమ్మకం, బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులను దేశ హితం కోరి వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జాతీయ నాయకులు సరోజ్ చౌదరి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరికీ అభిమాన నాయకుడు, అలాగే ఈ ఎల్ఐసిలో ఏదైతే ఈరోజు ఉద్యోగాలు నిలబడ్డాయో ఉద్యోగస్తులందరూ స్ట్రక్చర్డ్ శాలరీతో, డిఏతో హ్యాపీగా ఉంటున్నామో అలాంటి ఏవైతే మాకు ఉన్నాయో మా యొక్క సాధనలన్నీ స్టార్ట్ చేసిన మా సరోజ్ చౌదరి గారు అని ఓ జనరల్ సెక్రటరీ గారు 27వ వర్ధంతి అండి. అలాగే మా యూనియన్ పెట్టి దాదాపు 75 ఏళ్ళు అయిందండి. దాని ప్లాటినం జూబ్లీ ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నాం. రేపు 1 జూలైకి మాకు 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ నిర్వహిస్తాం. ఈ ఎల్ఐసి ప్రైవేట్ రంగంలో చేయడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి చేసిన అనేకమైన కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు జరిగిన ప్రయత్నాలన్నింటి తిప్పికొట్టడంలో ఏఏ ముందుందని
దీనికి సహకరించిన ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ కామ్రేడ్ సరోజ్ చౌదరి గారి 27వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించినటువంటి ముగ్గురు త్రిమూర్తుల్లో కామ్రేడ్ సరోజ్ చౌదరి గారు, అలాగే కామ్రేడ్ సునీల్ మైత్రా, అలాగే కామ్రేడ్ చంద్రశేఖర్ బోస్, వీళ్ళ ముగ్గురు కూడా ఫౌండర్స్గా అటు యూనియన్ స్థాపించి ఆ రోజుల్లో దాదాపు 243 కంపెనీల్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైనటువంటి వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇన్సూరెన్స్ రంగం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి టైంలో పోరాడి 1951లోనే ఏఈని ఫామ్ చేసి జీవిత బీమా రంగాన్ని జాతీయం చేయాలని చెప్పేసి పిలుపు తీసుకోవడం, అలాగే ఆ తర్వాత జరిగినటువంటి అనేక పోరాటాల్లో కామ్రేడ్ సరోజ్ చౌదరి ముందుండి నడిపించినటువంటి చరిత్ర అనేది ఉంది. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 75 సంవత్సరాల దీన్ని ప్లాటినం జూబిలీని పూర్తి చేసుకోబోతా ఉంది ఈ నెలాఖరికి. ఈ సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం కూడా సరోజ్ చౌదరి గారి వర్ధంతి జరుపుకుంటూనే ఉంటాం. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏంటంటే ఈ యొక్క ప్లాటినం జూబిలీ సందర్భంగా అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం ద్వారా భావితరాలకి ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న కార్మిక వర్గం వాళ్ళ యొక్క వేతనాల కోసం, వాళ్ళ యొక్క సెలవుల కోసం, వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం పనిచేసేటువంటి యూనియన్ కాదు, విస్తృతంగా ఉన్నటువంటి ప్రజానికి యొక్క సమస్యల మీద, అలాగే కార్మిక వర్గం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల మీద పోరాడేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ముందుగా నిలబెట్టడంలో కామ్రేడ్ సరోజ్ చౌదరి గారి పాత్ర అనేటువంటిది చాలా అజరామరమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రపంచంలో అగ్రగామి బీమా సంస్థ ఎల్ఐసి, పట్టాదారుల సొమ్ముకి భద్రత కల్పిస్తున్నటువంటి సంస్థ ఎల్ఐసి, అట్లాగే పట్టాదారుల క్లెయిముల చెల్లింపుల అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థ ఎల్ఐసి. ఇటువంటి ఎల్ఐసి సంస్థ ఏర్పడి 70 సంవత్సరాలైంది. కానీ ఈ సంస్థలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది ఆ సంస్థ ఏర్పడి 75 సంవత్సరాలైంది. అంటే ఎల్ఐసి సంస్థ కన్నా ముందే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అనే అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఏర్పడింది. ఆ రోజునటువంటి ప్రైవేటు బీమా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పట్టాదారులకి మోసం చేసి క్లెయిములు ఎగవేస్తుంటే బీమా రంగాన్ని జాతీయకరణ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడింది. ఆ తర్వాత ఎల్ఐసి సంస్థ ఏర్పడిన తర్వాత ఎల్ఐసి సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉందంటే దానికి కారణం ఉద్యోగులు, దాంతోపాటు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానమైనటువంటి కారణం. ఇటువంటి ఇది ప్రజలకి ఆర్థిక కామధేను ఎల్ఐసి. ఈ ఆర్థిక కామధేను ఎల్ఐసిని పదిలంగా కాపాడుకోవాలి. ఇది దేశ హితం కోరి, ప్రజల హితం కోరి ఈ సంస్థ అనేటువంటిది ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న వివాదం ఘర్షణకు దారితీసి ఓ వృద్ధుడి మృతికి కారణమైంది. గోశాలలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు ఉప్పాల సాంబశివరావు గోశాల సెంటర్లో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. బడ్డీ కొట్టు వెనుక రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన మట్టిని నిల్వ చేశారు. సాంబశివరావు తమ్ముడు అల్లుడు బోలెం శ్రీను బడ్డీ కొట్టు వెనుక ఉన్న మట్టిని తరలించేందుకు యత్నించాడు. విషయాన్ని గుర్తించిన సాంబశివరావు మట్టి తరలింపును అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సాంబశివరావుపై బోలెం శ్రీను దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ సాంబశివరావు ఆయాసంతో కూలబడిపోగా అతని భార్య డాక్టర్ కోసం వెళ్ళొచ్చేసరికి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి ఇన్ఛార్జ్ సిఐ వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. సీతారామపురం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సత్యనారాయణపురంలోని సీతారామ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న లలితా పరమేశ్వరి నివాసంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సత్యసాయి సేవా సమితికి చెందిన అన్ని విభాగాల సేవాదళ సభ్యులు అలాగే స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భజన ప్రారంభానికి ముందుగా భగవంతునికి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సమితి సభ్యులు భక్తులు కలిసి ఆలపించిన భక్తి కీర్తనలు నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వచ్చిన భక్తులందరికీ కార్యక్రమ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.